అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. అప్పుడు తను తన భార్యని అడిగాడు. మొదట్లో నీవు నన్ను ఎప్పుడు ప్రేమించావు? ఆమె సిగ్గుపడింది. దెప్పుడింది నాతో చెప్పవు అని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. ఆమె తల వాల్చింది. ఏది ఇటు చూడు, చెప్పు. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాను అని సిగ్గుతో మొహం చేతుతో కప్పుకుంది. ఆ జవాబు అతనికి తృప్తినివ్వలేదు. అలా కాదు, మరి మొదట్లో ఓం ప్రథమంలో అని అడిగాడు. పోనిద్దురూ అంది చిరునవ్వు నవ్వుతూ. చెప్పు, నాతో చెప్పటానికి సిగ్గెందుకు? చివరకు ఆమె చెప్పింది. ఒకరోజు ఆమె గురుకులానికి వెళుతూ పుస్తకాలు చంకలో పెట్టుకుని చకచకా నడిచి వెళుతున్న అతన్ని చూచిందట. చూచి చూడటంతోనే ప్రేమించిందట. అప్పుడు నేను ఏ చొక్కా వేసుకున్నాను? పక్కగుండెల సిల్కులాల్సి వేసుకున్నారు. తను వేసుకున్న చొక్కా కూడా జ్ఞాపకం ఉన్నందుకు సంతోషం వేసింది. అప్పుడు నీ మనసులో ఏమనుకున్నావు? ఆమె చిరునవ్వు నవ్వుతూ ఓరచూపు చూసింది. ఆయన నా భర్తయితే బావుండును అనుకున్నావు కదూ, దొగా అని చెక్కలిగింతలు పెట్టాడు. సాయంకాలం అతను అతని భార్య పుప్పవనంలో ఒక పూలచెట్టు కింద కూర్చున్నారు. చల్లని గాలి వీస్తూ ఉంది. ఆమె ముంగురులు గాలికి చెదురుతూ ఉన్నాయి. నన్ను ఏం చూసి ప్రేమించావు ఇంది అని అడిగాడు. ఆమెకు చెప్పడం చేతకాలేదు. ఆమె అతని నఖసిక పర్యంతం ప్రేమించింది. చెప్పు, కోటేరు వంటి మీ ముక్కు. అతనికి ఆ జవాబు నచ్చింది. అంత బావుంటుందా అనడిగాడు. మరే కనురెప్పలు ఆర్పింది. ముంగురులు సవరించింది. అతడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇంది నా ఇంది అంటూ. ఒక డింగిలో కృష్ణానదిలో ప్రయాణం చేసి ఒక లంక చేరారు. అక్కడున్నంతసేపు అతనికి ప్రపంచంలో ఎవరికీ అందని ఉన్నత స్థాయిలో తాము ఉన్నట్టు అనిపించింది. మనం అదృష్టవంతులం. నేను మొదటి అక్షరం వత్తి పలికింది. నేను మాత్రంగాదే, మనలాగే నిష్కల్మషంగా పవిత్రంగా నిర్మలంగా అమితంగా ప్రేమించుకునేవాళ్లు ప్రపంచంలో లేరు అన్నాడు. నిజమేనండి అని నిట్టూరుపు విడిచింది. అండ్ అనరు నేనే, చీపు, నీవే, నేనేను. ఏమనమంటారు మరి? పేరున పిలువు. అబ్బా, మీ పేరు పెద్దదండి. రాము అని పిలువు. ఆమె సిగ్గుపడింది. నేను ఇంది అని పిలవటంలా. అయితే నేను ఇందిరాదేవిగారు అని పిలుస్తాను. వద్దు వద్దు అని బ్రతిమాలింది. చూశారుగదా అని అలిగింది. మరి నేను పేరున్న పిలుస్తే? ఆమె పిలిచింది. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. మళ్ళీ అన్నాడు. ఆమె పిలిచింది. రామూ, ఇంకొంచెం బిగ్గరగా. ఆమె పిలిచింది. తన కంఠధ్వనికి తానే సిగ్గుపడి అతని ఒళ్ళో తలదాచుకుంది. అతడు ఆమె తలనిమురుతూ పరవశత్వం పొందాడు. ఇంత ఆనందం ప్రపంచంలో ఎవరు అనుభవిస్తున్నారు? ఆనందో బ్రహ్మ. అతడి చెప్పాడు, మన జీవితం ఎల్లప్పుడూ ఇలాగే జరగాలి. ఆమెకు భయం వేసింది. మన శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటే అన్నాడు. ఆమె తల ఊపింది. ఆమెకు గురుకులంలో అందరి ఆత్మలు ఒకటే అని చెప్పారు. కాబట్టి మన మధ్య రహస్యాలు ఉండకూడదు అన్నాడు. ఆమెకు భయం వేసింది. ఈ మాట ఎందుకంటున్నాడో తెలియక. అతడు గ్రహించి, ఇప్పుడున్నాయని కాదు, ఎప్పుడూ ఉండకూడదు. జరిగే విషయం కాకుండా మనస్సుల్లో తెలిగే భావాలను కూడా ఒకరికొకరం చెప్పుకుందాం. ఎటువంటి భావమైనా సరే. మనకి ఒకరికి మధ్య ఒకరికి భయమెందుకు? అన్ని విషయాలు నిండు హృదయాలతో చర్చించుకుందాం. అప్పుడు మన నిర్మల ప్రేమ నిర్విఘ్నంగా సాగిపోతుంది అన్నాడు. ఆమె అంగీకరించింది. ఇక చదవలేకపోయాడు. హృదయంలో బాకులు కదిలినాయి. ఎవరు ఈ వ్యక్తి? తనేనా? అప్పటి ఆమెనా తన భార్య? ఆ జీవితం తామే గడిపినదేనా? ఆ ప్రేమ ఆ భావాలు తామే వెలిబుద్దినవేనా? ఆ ఆదర్శాలు ఆ ఆశయాలు తనవేనా? తను ఎంత మారిపోయాడు? అనుక్షణం మారుతూ ఉండటం వల్ల తనలో వచ్చిన తీవ్రమైన మార్పు తనకు తెలియదు. కాని వెనక్కి తిరిగి చూసుకుంటే, అప్పటి తనతో ఈనాటి తనను పోల్చి చూసుకుంటే గుండె గుబేలుమనింది. ఒకప్పుడు తనలో అన్ని ఉన్నత భావాలుండేవా? తన హృదయం అంత పవిత్రంగా ఉండేదా? తను అంత మారాడా? అధపాతాళానికి పోతున్నాడా? గబగబా వెళ్లి అద్దంలో తన మొహం చూచుకున్నాడు. అతని గుండెలు పగిల్నాయి. సన్నని భయంకరమైన మూలుగు అతని కంఠంలోనిచ్చి బయటపడింది. నిజంగా తను మారాడు. భావాలతో పాటు ఆకారం కూడా మారింది. కళ్ళు గుంటలు పడినాయి. నల్లని గుడ్డుని తెల్లపొర కప్పుతూ ఉంది. నుదురుమీద అరలు ఏర్పడినాయి. పెదవిల పక్క గీతలు కనిపిస్తున్నాయి. కింది పెదవి బరువు ఎక్కువై పట్టుతప్పి వదులువదులుగా ఉంది. దవడ కింది భాగం ముందుకు పొడుచుకొని వచ్చింది. అతనికి అకస్మాత్తుగా నెమరువేసే గేదె జ్ఞాపకం వచ్చింది. వేదనతో ఉడికిపోయాడు. తన పెళ్లినాటి ఫోటో చూశాడు. అద్దంలో అప్పటి తన మొహం చూశాడు. ఇందులో ఎవరిని నేను? ఎవర్ని? ఆ సౌమ్యమూర్తినా? ఈ పిశాచానా? ఎవర్ని? ఎవర్ని? ఈ ప్రశ్నకు జవాబులేదు. సౌమ్యమూర్తి విచారంగా చూసింది. పిశాచం భయపెట్టింది. అతనికి తన శరీరం పెరుగుతున్నట్టు అనిపించింది.
ఇల్లు ఇరుకయ్యింది, కత్తుల బోనయ్యింది. తన శరీరం పట్టటం లేదు. బయటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళితే ఏం? వెళ్ళకపోతే ఏం? అసలు ఎక్కడికో ఒక చోటికి వెళ్లాలని ఎక్కడ ఉంది? వెళ్లటనే కావాలి. ఎక్కడికి అనేది అనవసరమైన ప్రశ్న. అతడు వెళుతున్నాడు. నడుస్తున్న అతనికి అకస్మాత్తుగా తన దుస్థితికి తన స్నేహితులే కారణమనిపించింది. వాళ్లంతా తనలాంటివాళ్లే. జీవిత ప్రవాహంలో కలవలేక వెనకబడి ఎవరికి వాళ్లే ఒక చిన్న ప్రపంచం, ద్వీపకల్పంగా తయారై తమ పాపాలను తామే ముయ్యలేక బాధపడుతున్నవాళ్లే. అతను ఒక్కొక్కళ్ళ గురించి ఆలోచించాడు. బజార్న పడి నడుస్తూనే ఉన్నాడు. ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి మట్టుకు నడుస్తున్నట్టూ లేదు, ఆలోచిస్తున్నట్టూ లేదు. అతని స్నేహితుల్లో ముఖ్యుడైన సూర్యారావు ఒకప్పుడు కథలు, వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. కొన్ని తిరిగి మళ్లీ అతని దగ్గరికే వచ్చేవి. భూమి గుండ్రంగా ఉండటమే దీనికి కారణమనుకునేవాడు. వాదించేవాడు, నిరూపించేవాడు. ప్రస్తుతం రాయటం మారి. మన దేశంలో పేరున్న రచయితలు ఇతర దేశ రచయితల నుంచి ఏమేమి కాపీ కొట్టి పేరు గడించారో పరిశోధనలు చేస్తున్నాడు. ఏ పుస్తకం బావుందన్నా అతను సహించలేడు. వెంటనే ఏ ఇంగ్లీష్ పుస్తకం కాపీయో చెప్పేస్తాడు. అలా పుస్తకం పేరు చెప్పటానికి ఏదైనా ఇబ్బంది కలిగితే, నేను ఎక్కడో చదివినట్టుంది, ఇది తప్పకుండా కాపీయే, లేకపోతే మనవాళ్లు ఇంత బాగా రాయగేం అంటాడు. పోని నువ్వు బాగా రాసి చూపరాదా అంటే, రచన చేస్తే ఉత్తమ రచనే చెయ్యాలి అంటాడు. అలాగే చెయ్యి, అది నా పని కాదు. ఈ కుర్చీ బాగా లేకుంటే ఇంతకంటే మంచిది చేసి చూపమనటం కేవలం వెర్రి, అది నా వృత్తి కాదు అని జవాబు చెప్తాడు. ప్రస్తుతం మన సారస్మతం నానాటికీ తీసికట్టు నాగంబోట్లుగా ఉండటానికి కారణాలు పోగుచేస్తున్నాడు. ఈ విషయం మీద తాను విసుక్కోకుండా శ్రోతలను విసిగించి రోజుల తరబడి మాట్లాడగలడు. మన రచనల్లో తెలుగు నుడికారం, తెలుగు జీవితం, తెలుగుతనం, తెలుగు జాతీయత ఉట్టిపడుతూ ఉండాలి. అప్పుడే మనం ఉత్తమ రచనలు చెయ్యగలుగుతాము అంటాడు. అంటే ఏం చెయ్యాలి? అతను ఏమాత్రం తడుముకోకుండా జవాబు చెప్తాడు. మనకు కృష్ణమ్మ తల్లి ఉండగా యమునా నడిని గురించి వ్రాయటమెందుకు? మనకు వేమన ఉండగా భక్త తుకారాం గురించి వ్రాయటమెందుకు? మనకు తెలుగు యోధులు అనేకమంది ఉండగా శివాజీని గురించి వ్రాయటమెందుకు అని కరతాళ ధ్వనుల కోసం ఎదురుచూస్తాడు. ఇలా గంటల తరబడి మాట్లాడి చివరికి ఏమీ లాభం లేదు, విదేశీ ప్రభుత్వం పోతే కాని మనం ఉత్తమ రచనలు చెయ్యలేము అని తేలుస్తాడు. అతనిలో ఉన్న సుగుణమేమిటంటే చనిపోయిన రచయితను పొగుడుతాడు. రచయిత గొప్పతనం మరణించడం మీద ఆధారపడి ఉంటుంది. రెండవ అతను శాతవాహనుడు. మాటల్లో విచిత్రత, ఇడ్లీమీదికి కారప్పొడి ఇతనికి ఇష్టం. నేను సుఖపడను, ఇతరులను సుఖపడనివ్వను అంటాడు. ఈ విషయం గురించి అతనొక గేయం రాశాడు. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.